దేవేంద్రుడు దేవతల రాజు అయినప్పటికీ అనేక సందర్భాల్లో అహంకారం, కామం, అసూయ వంటి దోషాలకు గురయ్యాడు. ఆయన చేసిన కొన్ని ముఖ్యమైన తప్పులు. అహల్య గొప్ప మహర్షి గౌతముని భార్య. దేవేంద్రుడు ఆమె అందాన్ని చూసి గౌతముడు రూపంలో మాయ చేసి ఆమెను మోసం చేశాడు. గౌతముడు తెలుసుకుని ఇంద్రుడిని క్షపించి యాదవ రూపం కలిగేలా చేశాడు. ఈ శాపం తర్వాత ఇంద్రుడు తన అహంకారాన్ని తగ్గించుకున్నాడు. త్రిశంకు స్వర్గ ప్రయత్నం. దేవేంద్రుడు అసూయ. రాజు త్రిశంకు శరీర స్వర్గానికి వెళ్ళాలని ఆశించాడు. కానీ దేవేంద్రుడు అతని అంగీకరించలేదు. స్వర్గం నుంచి కిందికి తొలగించాడు. తర్వాత విశ్వామిత్రుడు తన తపస్సుతో త్రిశంకు కోసం కొత్త స్వర్గం సృష్టించాడు. దేవేంద్రుడు అసురులను జయించడానికి పరమేశ్వరుని వరం కోరాడు. కానీ వరం లభించిన తర్వాత శివుణ్ణి అహంకారంతో చూసి ఆయన సేవ చేయడం మానేశాడు. శివుడు కోపంతో ఇంద్రుడిని శిక్షించాడు. దీనివల్ల ఇంద్రుడు తన శక్తిని కోల్పోయాడు. వాలి సుగ్రీవులు అన్నదమ్ము. వాలి చాలా బలవంతుడు, ఇంద్రుని కొడుకు. కానీ సుగ్రీవుడు అన్యాయంగా మానవాసానికి వెళ్ళాడు. దేవేంద్రుని దీనికి సహాయపడలేదు. చివరికి రాముడు వాలికి సంహరించి సుగ్రీవుని రాజుగా నిలిపాడు. ఇంద్రుని కథలు చెప్తున్న పాఠం ఏమిటంటే ఎంత శక్తివంతుడైనా అహంకారాన్ని వదిలిపెట్టాలి. శక్తి ఉన్న ధర్మాన్ని పాటించాలి.